ఈరోజైతే మనం కృష్ణా జిల్లా ఘంటసాల పాలెంలోకి అయితే గనుక వచ్చేసామండి. ఘంటసాల పాలెం అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటంటే రామ్మోహన్ రావు గారి జాతి కోళ్ళనేవి గుర్తొస్తూ ఉంటాయి కదా! ఈరోజైతే మనం రామ్మోహన్ రావు గారి ఫామ్‌లో అయితే గనుక ఉన్నామండి. వారి హౌస్ అలాగే ఫామ్ చూడగానే నాకు చాలా ఇంప్రెసివ్ అనిపించింది. సో, అందుకే మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఈరోజైతే గనుక మీకు ఒక మంచి జామ తోటనైతే పరిచయం చేయబోతున్నాను. ఇది మన దేశీయ వెరైటీ అన్నమాట. అలహాబాద్ సఫేదా అని చెప్పేసి మనకి ఈ జామ తోటనైతే కనుక మీకు చూపించబోతున్నాను. చూడండి, ఇవి వచ్చేసి మనకి చాలా స్వీట్గా ఉంటాయి. మన దేశీ రకం అనమాట ఇవన్నీ కూడాను. చూసారు, ఇక్కడ చిలకలు కూడా కొట్టేసి ఉన్నాయి కదా. వీటి యొక్క గింజ చాలా చిన్న సైజులో వస్తుంది. అలాగే మనకి లోపలంతా కూడాను వైట్గా ఉంటుందన్నమాట. చూడండి, కిందే మనకి జామకాయలు ఎన్ని రాలిపోయి ఉన్నాయో. కాపు అనేది బాగా వస్తుందన్నమాట. ఈ కొమ్మలు చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో. ఈ కింద చూడండి, అసలు చాలా కాయలు ఉన్నాయి. ఇలా చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా కింద చూస్తే చాలా కాయలు అయితే కనుక మనకు కనిపిస్తూ ఉన్నాయి. నాకు ఇవి చూడగానే చాలా ఇంప్రెసివ్ అనిపించింది. అందుకే మీకు కూడా ఒకసారి పరిచయం చేద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడ కూడా చూడొచ్చు, మనకి చాలా పండిపోయి కూడా మనకి చెట్టు నుంచే రాలిపోతున్నాయి అన్నమాట. చాలా చిలుకలు కూడా కొట్టేస్తూ ఉన్నాయి. చాలా స్వీట్నెస్ ఉంటాయి ఈ జామకాయలు అయితే కనుక.